ఫ్రెండ్స్, ఇది ఓరల్టెంట్ బ్యాంబూ టూత్ బ్రష్ అంటే చెక్క బ్రష్ అనమాట. ప్లాస్టిక్ బ్రష్ వాడితే పర్యావరణానికి హానికరమని చెక్క బ్రష్ వాడుతున్నాను. అంటే ట్రై చేద్దామని చూశాను ఎలా ఉంటుందని, అందుకనే ఓ బ్రష్ తెచ్చుకున్నాను. అంటే ప్లాస్టిక్ బ్రష్ రేటు దీని రేటు ఒకటే. దీని మీద 89 రూపాయలు ఉంది. కానీ డీమార్ట్లో నాకు 60 రూపాయలకి అలా వచ్చింది, 2 బ్రష్లు కలిపి. అంటే ఒక్కో బ్రష్ 30 రూపాయలు. ఇది మొత్తం చెక్క అన్నమాట. ఈ బ్రస్టల్స్ వచ్చి నైలాన్ బ్రస్టల్స్. ఈ BPA ఫ్రీ అంటున్నారు. అది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. ఆల్రెడీ నేను వాడాను, ఓ బ్రష్ ఇంకా వాడలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, కొత్త బ్రష్ అయితే ఎలా ఉంటుంది. బ్రస్టల్స్, ఈ నైలాన్ బ్రస్టల్స్. ఇది నేను కొన్ని రోజులు వాడిన తర్వాత బ్రష్ ఎలా ఉంది. అయితే ఇంక ఈ బ్రష్ కొనాలో వద్దన్నప్పటికీ వద్దని చెప్తాను. ఎందుకంటే ఈ పైన టిప్ వచ్చి చాలా లావుగా ఇచ్చాడు, దానివల్ల మూలలు క్లీన్ అవ్వడం లేదు. దీన్నైతే మనం బ్రష్ చేసుకున్న తర్వాత కొంచెం సన్లైట్ తగిలి ప్రదేశంలో పెట్టాలి, లేకపోతే ఫంగస్ గట్ట పడుతుంది. మొత్తానికి అయితే వద్దని చెప్తాను బ్రష్ కొనడానికి మాత్రం. ఇంకా ఒకవేళ మీకు కొనాలనిపిస్తే ఈ పైన టిప్ అనేది కొంచెం సన్నంగా ఉన్నది చూసుకోండి. అలా ఉంటే చెక్క బ్రష్ కొనుక్కోండి, బాగానే ఉంది. మిగతాదంతా అయితే బాగానే ఉంది. సో దీని ప్రైజు, ప్లాస్టిక్ బ్రష్ ప్రైజు, దీని ప్రైజు ఒకటే. అందుకనే బై చేశాను, ఎలా ఉందో చూద్దామని. ఓవరాల్గా నా రివ్యూ అయితే ఇది. కొనకపోవడం మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.